ఇక డీటెయిల్స్ చూద్దాం. చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. వారి వారి నియోజకవర్గాల్లో కొన్ని వార్డులలో రీపోలింగ్ జరపాలంటూ వేసిన పిటిషన్లను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. రీపోలింగ్ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. దీంతో చెవిరెడ్డి అంబట్లకు షాక్ తగిలినట్లుగా అయింది. చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. వారి వారి నియోజకవర్గాల్లో కొన్ని వార్డులలో రీపోలింగ్ జరపాలంటూ వేసిన పిటిషన్స్ ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. రీపోలింగ్ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. దీంతో చెవిరెడ్డి అంబట్లకు షాక్ తగిలినట్లయింది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన తర్వాత రీపోలింగ్ కి సంబంధించి అవకాశం లేదంటూ కూడా హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే గనక వైఎస్ఆర్సీపీ నేత మంత్రి అంబటి రాంబాబు దాఖలు చేసినటువంటి పిటిషన్ పై, అలానే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వేసినటువంటి పిటిషన్, రెండు పిటిషన్లు కూడా డిస్మిస్ చేస్తూ కూడా ఈ రోజు హైకోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా చూస్తే పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అంబటి రాంబాబు 4 బూతుల్లో రీపోలింగ్ అవసరం అంటూ కూడా పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ స్పష్టం చేయడం జరిగింది. అంటే ఎన్నికలు ముగిసి ఎన్నికల అధికారులు రీపోలింగ్ అవసరం లేదంటూ స్పష్టం చేసిన తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో మరో 4-5 నుంచి, అంటే మరో వారం లోపల కౌంటింగ్ ఉన్న ప్రక్రియ ఉన్న సమయంలో మరలా రీపోలింగ్ కు ఆదేశించలేమంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే ఈ 4 బూతుల్లో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ వారు రిగ్గింగ్ చేశారు. అక్కడ ఎన్నికలు జరిగిన సమయంలో ఉన్నటువంటి వెబ్కాస్టింగ్ కెమెరాల ద్వారా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని అంబటి రాంబాబు కోరడం జరిగింది. అయితే అంబటి రాంబాబు పిటిషన్ లో ఇచ్చినటువంటి అంశాలపై ఎన్నికల కమిషన్ కూడా స్పష్టంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎక్కడ రీపోలింగ్ అవకాశం లేకుండా ఉండటం జరిగింది. ప్రతి చోట కూడా పోలింగ్ కి సంబంధించి ఏజెంట్లు ఉన్నారు, ఇరు పార్టీల ఏజెంట్లు టైమ్స్ తీసుకున్నాము, తర్వాత పోలింగ్ సంబంధించినటువంటి పీఓలు, ఆర్ఓలు అంతా కూడా సక్రమంగానే ఉన్నట్టు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కావాలనే ఇప్పుడు రాజకీయం చేయడం కోసమే ఇట్లా ఈ విధంగా రీపోలింగ్ కావాలని అడుగుతున్నారంటూ కూడా ఆ ఎన్నికల కమిషన్ తరఫున వారి న్యాయవాదులు వాదించడం జరిగింది. అంటే ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి దానినే కోర్టు పరిగణలోకి తీసుకొని ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత రీపోలింగ్ కు అవకాశం లేదంటూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంటే ప్రధానంగా చూసినట్లయితే గనక రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత ఎక్కడా కూడా రీపోలింగ్ కు అవకాశం లేకుండా ఎన్నికల కమిషన్ వారు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఆ విధంగానే ఆ ప్రక్రియ మొత్తం పూర్తయిందంటూ కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిన దాని ప్రకారమే హైకోర్టు ఈ రోజు అంబటి రాంబాబు దాఖలు చేసినటువంటి పిటిషన్ ను డిస్పోజ్ చేస్తూ రీపోలింగ్ అవకాశం లేదంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే శ్రీనివాస్, ఇదే ఫైనల్ అనుకోవచ్చా లేదంటే సుప్రీంకి వెళ్ళొచ్చా? అంటే ఇక్కడ అటువంటి పరిస్థితి అయితే అవకాశం లేకుండా ఉండడం జరిగింది. అంటే సుప్రీం కోర్టుకి ముందే సింగిల్ బెంచ్ ఇలా డిస్పోజ్ చేసిన తర్వాత డివిజన్ బెంచ్ లో అప్లై చేసే అవకాశం ఉంటుంది హైకోర్టులో. కానీ గ్రౌండ్స్ చూస్తే గనక ఏపీ ఎన్నికల కమిషన్ ఏదైతే క్లారిటీ ఇచ్చిందో అలానే ఎన్నికలు జరిగిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత రాజకీయ ఆరోపణలాగా ఇలా పిటిషన్ దాఖలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. నిజంగా రిగ్గింగ్ జరిగి రీపోలింగ్ అవసరం ఉంటే ఎన్నికలు జరిగిన రోజే పిటిషన్ దాఖలు చేయొచ్చు, ఆ రోజే ఎన్నికల కమిషన్ కి వినతి పత్రం ఇవ్వచ్చు. ఎన్నికల కమిషన్ తో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా అప్లై చేసే అవకాశం ఉంటుంది. కానీ కోర్టు ద్వారా ఎలక్షన్ కి సంబంధించి రీపోలింగ్ అడగాల్సినటువంటి అవసరం ఉంటే కనుక అక్కడ జరిగినటువంటి పరిస్థితి మొత్తం వివరాల్సినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఎక్కడా రీపోలింగ్ అవకాశం లేకుండానే ఎన్నికలు సజావుగా జరిగాయంటూ కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేయడం జరిగింది. అలానే అంబటి రాంబాబు అడిగినటువంటి 4 పోలింగ్ బూతుల్లో కూడా దాదాపు 80 నుంచి 84% ఓటింగ్ నమోదు కావడం జరిగింది. ఓటు హక్కును అందరూ కూడా వినియోగించుకోవడం జరిగింది. అక్కడ ఓటర్లు ఎవరు కూడా మా ఓటు రిగ్గింగ్ జరిగింది, మా ఓటు మేము వేయకుండా ఇబ్బంది పడామని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనుక కనపడలేదు.
అంటే ఇప్పుడు అంబటి రాంబాబు కావచ్చు, మోహిత్ రెడ్డి కావచ్చు, వీళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు? అంటే హైకోర్టు తీర్పును వాళ్ళు మరలా డివిజన్ బెంచ్ ఏమన్నా అప్లై చేస్తారా, లేదా తీర్పు వెలువడి కొద్దిసేపు అవుతున్న నేపథ్యంలో వారు ఇంకా స్పందించే పరిస్థితి కనుక కనిపించలేదు. కేవలం ఆయా బూతుల మీద వాళ్ళకి ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఆయా బూతులకు సంబంధించినటువంటి వాటిపైన వాళ్ళు ఎన్నికలకి రీపోలింగ్ అవసరం అంటూ కూడా మాట్లాడటం జరిగింది. కానీ కోర్టు తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు కాబట్టి ఆ పరిస్థితిలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.